హలో దోస్తు, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. అసలు నిన్న మొన్న తిరుపతి లడ్డు మీద ఎంత దారుణంగా రాజకీయాలు చేస్తున్నారంటే ఈ ఆంధ్ర పాలిటిక్స్ ఏందో అసలు మనకు అర్థం కావు. కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకటేంది రిపోర్టు అప్పుడు ఎప్పుడో వచ్చింది, వాళ్ళు ఎప్పుడో శాంపిల్ తీసుకున్నారు, రిపోర్ట్ ఏమో 24th రోజు వచ్చిందని మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారేమో తిరుపతి లడ్డులో నెయ్యికి బదులుగా జంతు మాంసానికి సంబంధించిన ఆయిల్ని కలిపారని చెప్పి దాని గురించి మొత్తం మేము ఇన్వెస్టిగేట్ చేసి దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి ఆయన మాట్లాడతాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా బతికి బట్టగట్టిరా అండి? మీరే చెప్పండి. వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఎవరైనా సరే పీసులు అయిపోతారు. ఆ పవర్ఫుల్ గాడ్ ఆయన. వరల్డ్ వైడ్గా ఆయనకి ఎంతోమంది భక్తులు వస్తారు, కోటాను కోట్లు ఆయనను ప్రతిరోజు దర్శించుకుంటారు. అలాంటి ఆయనకి నెయ్యికి బదులుగా జంతు మాంసంతో తయారైన ఆయిల్ని కలిపి అవి వాటితోనే లడ్డూలు తయారు చేసి ఆ దేవుడికి నైవేద్యంగా పెడతారా? వీళ్ళు ఏమైనా మనుషులేనా అసలు? వీళ్ళ రాజకీయాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా? ఆ లడ్డూలో ఇష్టం వచ్చినాయన్ని కలిపి హిందువుల జీవితాలతో చెలగాటమాడతారా వీళ్ళంతా? వీళ్ళకి ఏం హక్కు ఉందండి అసలు? అసలు టీటీడీ బోర్డు ఉన్నది ఎందుకు? జస్ట్ విఐపి బ్రేక్ దర్శనాలు చూసుకొని వాళ్ళకి సంతకాలు చేసి వాళ్ళు ఇచ్చిన విరాళాలు తీసుకొని వీళ్ళు ఊరేగడానిక? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్కి ఏం అవసరం అని అంటారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం హిందువులందరినీ మేల్కోమని చెప్పిండు. ఇప్పటికి కూడా హిందువులు ఎవ్వరు కనీసం క్వశ్చన్ చేద్దామన్న ఆలోచన కూడా చాలామందికి ఎవరికి వస్తలేదు దాని మీద. మళ్ళీ ఆంధ్రాలో మొత్తం లడ్డు రాజకీయం చేస్తున్నానంటారు. ఫస్ట్ హిందువులు ఆలోచించాల్సింది మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీదే దృష్టి పెట్టాలి. ఇప్పటికే చాలామంది మన సనాతన ధర్మం మీద దండయాత్రలు చేసి చాలా విధ్వంసం సృష్టించారు. ఇప్పటికే సరిపోదా ఇది? ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా భరిస్తూనే ఉండాలి? కనీసం ఇప్పటికైనా ఆలోచించి మేల్కోవాలి హిందువులంతా. లడ్డూలో ఇప్పుడు మొత్తం లడ్డు మీద ఎందుకు పడ్డారంటే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది తిరుపతి మీద. దాన్ని ఎట్లయినా ఆపేయాలన్నట్టు. లడ్డూలో పొగాకు కలిసిందని ఓ రోజు, లడ్డూలో జంతు మాంసానికి సంబంధించి ఆయిల్ కలిసిందని ఓ రోజు. ఇవన్నీ ఏ న్యూస్లు అండి? ఆ దేవుడితో చెలగాట మాడుతారు వీళ్ళు. వీళ్ళ చావు మామూలుగా ఉంటుంది అసలు. వీళ్ళే ఏమో అనుకుంటారు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరనుకుంటారు. సరే, వాళ్ళకే తెలుస్తుంది ఓ రోజు. ఇంతకుముందు ఒక ఆయన పావురాల గుట్టలో పావురం అయిపోయాడు. ఆ దేవుడికి 5 కొండలు ఎందుకు, 7 కొండలు ఎందుకు, 3 కొండలు చాలన్నట్టుగా మొత్తం క్రిస్టియానిటీని తీసుకొచ్చి ఆ కొండ మీద అంతా ప్రచారం. టీటీడీకి సంబంధించిన ఉద్యోగులే అక్కడ క్రిస్టియానిటీని మొత్తం పెంపొందిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు అసలు? ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా టీటీడీ బోర్డు మెంబర్సు చాలామంది క్రిస్టియానిటీ బైబిల్స్ పట్టుకొని తిరుగుతారు వాళ్ళంతా. అంటే మేమేం క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు, కానీ హిందువుల మనోభావాలు ఇంతగానం కించపరుస్తున్నా కూడా, హిందువుల మీద ఇంతగానం దాడి జరుగుతున్నా కూడా ఎవ్వరు మాట్లాడకపోవడం ఇది అసలు సమంజసం కాదు అసలు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ముందుకొచ్చారు, ఆయన అప్రిషియేట్ చేయాలి. అసలు ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలే కాదు, కొన్నిసార్లు మన మనుగడ కోసం కూడా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీ, అనవసరమైన కాంట్రవర్సీ, ఎంతసేపు హిందువుల మీద దాడి. మొన్న పాత బస్తీలో కూడా ఆ దేవుళ్ళ విగ్రహాలు మొత్తం పగలగొట్టేశారు. వాళ్ళు ఉన్నది కొంచెమే, కానీ వాళ్ళు చేస్తున్న విధ్వంసం ఎంత పెద్దగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇప్పటికైనా హిందువులందరూ మేల్కోవాలి ఖచ్చితంగా. మీరే ఆలోచించండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుకి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 300 సంవత్సరాల్లో ఎప్పుడు కల్తీ గురించి 1% కూడా రాలేదు న్యూస్. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కల్తీ చేశారు కాబట్టి. ఇప్పుడు మీకు రిపోర్ట్ చూపిస్తారు చూడండి. ఆ రిపోర్ట్లో మీరు చూస్తే మీరే చెప్తారు ఇది కల్తీ అయిందని. పంది కొవ్వు,
బీఫ్ టాలో అంటే గుడ్డు మాంసానికి సంబంధించిన కొవ్వును కరగదీసి కలపడం, ఫిష్ ఆయిల్ కలపడం, ఇంకా పామ్ ఆయిల్ కలపడం, కోకోనట్కి సంబంధించిన ఆయిల్స్ కలపడం, అన్నీ మొత్తం మిక్సీ చేసి ఘోరాతి ఘోరంగా లడ్డూను కల్తీ చేసి దేవుడికి పెట్టారు. దేవుడు క్షమించడు, మీకే తెలుస్తుంది ఫ్యూచర్లో. మీ చావు ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ప్రతిదాన్ని రాజకీయంతో ముడిపెట్టకండి. ఖచ్చితంగా ఇప్పటికైనా హిందువులందరూ మేల్కొని మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, ఓం నమో వెంకటేశాయ.